భారతీయ జనతా పార్టీలో చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 4 ఎంపీలు ప్రయత్నిస్తూ ఉన్నారు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. గతంలో కూడా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక 4 రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే జరుగుతోంది, కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళను వద్దంటోంది అన్నది ఆదినారాయణ రెడ్డి కామెంట్ సార్. ఆదినారాయణ రెడ్డి కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆ మధ్యలో ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆయన మీద ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు. సో బీజేపీలో ఎవరు చేరుతారంటే ఏదో ఒక కేసులుంటే బీజేపీలో చేరుతారు వెంటనే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులుంటే రక్షణ బీజేపీయే కదా. సో అందువల్ల ఆదినారాయణ రెడ్డి పైన కూడా ఆ డైమెన్షన్ కూడా ఉంది ఆయన పార్టీ మారడంలో. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు, చంద్రబాబు నాయుడు లోకేష్ల పైన కూడా ఆరోపణలు చేశారనుకోండి. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్, బీజేపీలోకి చేరుతానంటే బీజేపీ చేర్చుకోదు అని ఆదినారాయణ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తే ఆశ్చర్యమే. దేశంలో ఏ నాయకుని బీజేపీ చేర్చుకోలేదు చెప్పండి. ఎందుకు వైసీపీ ఎంపీలు వస్తానంటే చేర్చుకోదు నాకు అర్థం కాని అంశం. వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ ఎందుకు చేర్చుకోదు? ఇప్పుడు ఇంకా అవసరం కదా సార్. సో అవసరం ఉన్నా లేకపోయినా చేర్చుకోండి. ఇప్పుడు మీకు అవసరం, మీరు అన్నది నిజం. ఇప్పుడు 272 మెజారిటీ మార్క్ కూడా లేనప్పుడు వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ వద్దంటదా? ఒకటి మెజారిటీ అవసరం, ఇవాళ మీరు అన్నట్లు అవసరం ఉంది. రెండవది అవినీతి పనులను చేర్చుకోరు అంటే ఎంతమంది అవినీతి పనులు బీజేపీలో వచ్చి వాషింగ్ మిషన్లో క్లీన్ అయిపోయి పెద్ద పెద్ద పదవుల్లో లేరా? నిన్న కాక మొన్న ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ముఖ్య ముద్దా అయిన అశోక్ చౌహాన్ బీజేపీలో చేరి ఆయన ఏకంగా బీజేపీ స్టార్ క్యాంపెయినరే మహారాష్ట్రలో రాజ్యసభ సభ్యుడు కాలేదా? సువేంద్ర అధికారి అనేక సిబిఐడి కేసులుండి బీజేపీలో చేరి బెంగాల్ ప్రతిపక్ష నేత కాలేదా? ఆ మాటకొస్తే హేమంత్ బిశ్వా శర్మ సిబిఐడి కేసులుండి బీజేపీలో చేరి బీజేపీ తరఫున కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు కేసులు బీజేపీలో అయినాక ముఖ్యమంత్రి కాలేదా? సో ఇలా ఎంతమంది ఉన్నారు. మీకు తెలుగుదేశం ఎంపీలపైన జీవీ నరసింహరావు లేఖలు రాసి చర్యలు తీసుకోమని అనలేదా? తెలుగుదేశం ఎంపీలు మళ్ళీ బీజేపీలో ఏరినాక ఏం జరిగింది? సో ఇవన్నీ మనకు తెలియంది కాదు కదా. అందువల్ల వైసీపీ ఎంపీలు ఏదో అవినీతి పరులని బీజేపీ తలుపులు మూస్తుంది అంటే దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బోలెడు మంది అవినీతి పరులు బీజేపీలో చేరి తరించిపోయి పునీతమైపోయారు కదా. ఇదంతా చరిత్ర చెప్పిన వాస్తవం, ఒక్కడు ఉదాహరణ కాదు. నేను ఎంతమంది ఉదాహరణలు చెప్పాలంటే 9 ఉదాహరణలు చెప్పగలను. సో కేంద్ర సాక్షాత్తు ప్రధానమంత్రి 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణం చేశారని ఆరోపించిన అజిత్ పవార్ ఎన్డీఏలో చేరి పవిత్రుడు కాలేదా? ఆర్థిక మంత్రి కాలేదా? బాప్ और బేటా భ్రష్టాచార్ కా నామ్ హై అని చెప్పి కుమారస్వామిని తిడితే ఇలా కుమారస్వామి మోడీ క్యాబినెట్లోనే కేంద్ర మంత్రి కాలేదా? సో ఇది ఈ చరిత్ర అంతా ఇంత ఉన్నది కదా, ఒక చోట లేదు కదా, ఇన్ని చోట్ల ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. అందువల్ల వైసీపీ ఎంపీలు వస్తానంటే బీజేపీ ఏదో తలుపులు మూస్తుందని అనుకోను. ఇక వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరరా? సో అటు కేంద్రం నుంచి ఈడీ సిబిఐ కొడితే, రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొడితే చేరుతారు. ఏముంది ఇందులో కొత్తగా ఏమున్నది? మీకు ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలపైన ఈడీ సిబిఐ కేసులుంటే వాళ్ళంతా శరద్ పవార్పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్డీఏలో చేరలేదా? శివసేన ఎమ్మెల్యేల ఎంపీలపైన కేసులుంటే వాళ్ళంతా కట్టకట్టుకొని పోయి పార్టీని చీల్చి ఎన్డీఏలో చేరలేదా? తృణమూల ఎమ్మెల్యేలు 30 మంది పైన శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులుంటే వాళ్ళంతా వెళ్ళి బీజేపీలో చేరలేదా? సో అందువల్ల రేపు వైసీపీ ఎంపీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేసులు తరుముకుంటూ వస్తే బీజేపీలో చేరచ్చు. లేదా అధికారం లేదు కనుక అవసరాల కొరకు అవకాశాల కొరకు కూడా చేరవచ్చు, కేవలం కేంద్ర రాష్ట్రం కాదు. అందువల్ల వైసీపీ ఎంపీలు ఎవరు పార్టీ మారరు, వాళ్ళు చాలా నిబద్ధులత కలిగిన వాళ్ళని నేనేం చెప్పలేను. ఎందుకంటే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు పోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల రాజకీయ పార్టీ బలహీనపడినప్పుడు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారో అనేది తెలంగాణలో చూస్తున్నాం కదా. అందువల్ల ఈ వైసీపీ ఎంపీలు పోరు అని నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వస్తానంటే బీజేపీ చేర్చుకోవడం లేదు అనేది మాత్రం నిజమని నేను అనుకోను.